ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న మాటల ప్రకారంగా తండ్రి మా జీవితాలను సరిదిద్దుకొని ఆయన భూమి మీద మేము బ్రతికిన కొద్ది కాలమైన నీకు ఇష్టంగా బ్రతికి తండ్రి నీ ఉండే మహాలోకానికి వచ్చేటువంటి ధన్యత మాకును అనుగ్రహించమని వేడుకుంటూ మరొకసారి కూడికను ఏర్పాటు చేస్తున్నటువంటి కుటుంబాన్ని అలాగే నిలబడుతున్న నీ దాసులను నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరులకు చిట్టుబాబు గారికి క్రీస్తు నామమున తెలియజేస్తున్నాను. ఇక పిల్లలు ఎవరు అల్లరి చేయకండి. వెనక్కి వెళ్ళిపోను, అమ్మ దగ్గరికి వెళ్ళిపో. రే అమ్మ దగ్గరికి వెళ్ళిపో. సరే, సమయము మరి అయింది, 8:20 అయిపోయింది. కాబట్టి ఎవరు మాట్లాడకండి. వచ్చిన వాళ్ళంతా చైర్లు వెనకాలేండి. కొంచెం సౌండ్ కొంచెం పెంచాలి. ఆక్స్ పెంచు, కొంచెం మౌత్ ఆక్స్ పెంచారు. రైట్, ఓకే. మరి ప్రార్థించిన సహోదరులకు, పాట పాడిన సహోదరులందరికీ కూడా, వాక్యపట్నం చేసిన వారందరికీ క్రీస్తు వందనాలు తెలియజేస్తూ ఈ ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. మరి గత రాత్రి గంట మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా క్రీస్తు యొక్క ఔన్నత్యం గురించి, క్రైస్తవుల యొక్క ఆత్మ సంబంధమైన జీవితాల కోసం దేవుడు గ్రంథంలో ఏం రాయించాడో ప్రతి వచనాన్ని మనం ఆలోచిస్తూ మనం పరిశీలిద్దాం. మరి ప్రాముఖ్యమైన సమయాన్ని అనే జీవన్ గారికి అందజేస్తూ ఉన్నాం. వారు వచ్చి దేవుడి వాక్యాన్ని వివరించవలసిందిగా వారికి ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ చేరువచ్చిన పరిశుద్ధులందరికీ, అలాగే వేదికను అలంకరించిన దైవజనులందరికీ, అలాగే అమూల్యమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న ఇక్కడున్న స్థానిక సంఘానికి, అలాగే సువార్తికులకు పనిచేస్తున్న తమ్ముడు రాజు గారికి, అలాగే ప్రసాద్ గారికి ఈ యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. క్రైస్తవులైన మనందరం కూడా యేసుక్రీస్తు యొక్క స్వారూప్యతలోకి ఎదగకపోతే మనము నిత్యత్వానికి వెళ్ళటానికి అవకాశం లేదు. అందువలన ఆత్మ సంబంధంగా ఎదగటానికి దేవుడు మనకి అపోస్తుల యొక్క బోధ అనుగ్రహించాడు. అదే క్రొత్త నిబంధన లేదా క్రీస్తు బోధ అని చెప్పేసి మనం రాత్రికాల సమయంలో ఆలోచన చేసాం. అయితే దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సువార్త అనగా సిలువను కూర్చున్న సందేశం ప్రకటించబడుతుంది లోకానికి. సువార్తకి లోబడకపోయినా, అలాగే అపోస్తుల బోధ ప్రకారంగా తమ జీవితాలు కట్టుకోలేకపోయినా, పరిస్థితులు చివరిలో అనగా తీర్పు దినంలో ఏం జరగబోతాయో మనకి దేవుడు తన గ్రంథంలో రాయించి ఉంచాడు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడై ఉండి, అనగా ధర్మాన్ని నియమించి అంటే ధర్మశాస్త్రాన్ని నియమించి దాని ప్రకారంగా తీర్పు తీర్చగలిగిన వాడే ఉన్నాడు. అది చూడండి, మనం యాకోబు పత్రిక చదవం 4:12 మన సోదరులు చదివి వినిపించారు. ఒక్కడే ధర్మశాస్త్రాన్ని నియమించి దాని ప్రకారంగా తీర్పు తీర్చేవాడని. దేవుడు అంటే ధర్మాన్ని నియమించి తీర్పు తీర్చగలిగిన సమర్థుడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఒక్కడే ధర్మశాస్త్రాన్ని నియమించి న్యాయము విధించేవాడు. అది ఆయనే రక్షించుటకు, నశింపచేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు అనమాట. చూడండి, అక్కడ రక్షించుటకు, నశింపజేయటానికి అనమాట. దేన్ని బట్టి ఉంటుంది? ధర్మశాస్త్రాన్ని బట్టి ఉంటుంది. ఏ ధర్మశాస్త్రం అంటే క్రొత్త నిబంధన బట్టి ఉంటుంది. పాత నిబంధన అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి. ఏదైనా దేవుడు ఏది నియమించాడో ఆ ధర్మాన్ని బట్టి మనకి తీర్పు ఉంటుంది అనమాట. ఆయన తీర్పులు అనగా దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆయన తీర్పులు న్యాయంగా ఉంటాయని చెప్పేసి ప్రకటన గ్రంథం 16:6-7 మనం చదివితే, ప్రకటన గ్రంథము 16:6-7 డైరెక్ట్ 7 ఇలా రాయబడింది. 16 అధ్యాయం. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నాయి. కాబట్టి ఎందుకు న్యాయములై ఉన్నాయంటే, ముందుగా సందేశం చెప్పకుండా తీర్పు తెచ్చడు ఆయన. అర్థమైందండి. ముందు విషయాలు చెప్పుకోకుండా దేవుడు తీర్పు తీర్చడు. ఉదాహరణకి కొన్ని విషయాలు మనం పాత నిబంధనలు ఆలోచించగలిగితే,
జలప్రలయంలో దేవుడు ఒక 100 సంవత్సరాలు సుమారుగా ఆనాడు నోహు ద్వారా సందేశాన్ని అందింపజేశాడు. ఆ తర్వాత జలప్రలయం ద్వారా దేవుడు తీర్పు తీర్చాడు. అలా ఇలాగున దేవుడు ధర్మాన్ని విధించి ధర్మాన్ని ప్రకారంగా తీర్పు తీర్చేవాడు కాబట్టి న్యాయవంతుడైన. అంతేగాని మాకు తెలియదు ప్రవ్వా, మాకు ఎవరు చెప్పారు ప్రవ్వా, మాకు ఎవరు చెప్పలేదు ప్రవ్వా అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఎవరికి అవకాశం లేదు. ప్రతి ఒక్కరికి దేవుడు మనస్సాక్షిని ఎట్టాడు, మనస్సాక్షి పెట్టాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదన్నమాట. అందువల్ల దేవుని పిల్లలుగా దేవుడు సత్యవంతుడు న్యాయవంతుడై ఉన్నాడు కాబట్టి ఆయన తీర్పులు న్యాయంగా ఉంటాయి. కారణం ఏంటంటే దేవుని పిల్లలుగా ఆయన ముందు సందేశం చెప్పి మార్చుకోమని చెప్తాడు, మార్చుకోకపోతే తర్వాత తీర్పు తీరుస్తాడనమాట. అందుకని ధర్మాన్ని నియమించి ధర్మాన్ని ప్రకారంగా తీర్పు తీర్చేవాడు దేవుడు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. కాబట్టి ఈ యొక్క తీర్పు ఎలా ఉంటుంది అంటే తీర్పు అనేది దేన్ని బట్టి ఉంటుందంటే ఆయన యొక్క ధర్మాన్ని బట్టి ఉంటుందనే సంగతి మనం గ్రహించాం. అందుకనే ప్రభువుని యేసుక్రీస్తు వారిని కూడా ఈ లోకానికి పంపించినట్టుగా మనకి అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 31వ వచనంలో అందరూ అంటే 30-31లో చెప్పాడు. చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము 30-31 వచనాల్లో ఇలా రాయబడింది. చూడండి. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 30-31 వచనాలు చూడండి ఒకసారి. ఆ అజ్ఞాన కాలాల్ని దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంటే యేసుప్రభువు వచ్చిన తర్వాత అయితే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకనగా కాబట్టి ఆయన నియమించిన మనుషులు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించాడు అన్నమాట. సువార్త ప్రకటించబడుతుంది. సువార్తకి విధేయత లేనట్టు వాళ్ళ పరిస్థితులు, సువార్తలో అంగీకరించిన తర్వాత సువార్తను అంగీకరించిన తర్వాత కొత్త నిబంధన లేకపోతే సందేశం వినిపించబడుతుంది. సందేశం వినిపించబడుతున్నా కానీ హృదయాన్ని కఠినం చేసుకుంటే మాత్రం తీర్పు నుంచి తప్పించుకోలేరని చెప్పేసి రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్పడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు కూడా అర్థమైందని అపోస్తుల బోధ చేత సంఘంలో నడిపించబడాలి. ప్రామాణికంగా దేవుడు ఇచ్చాడు. క్రీస్తు బోధన, అపోస్తుల బోధన, కొత్త నిబంధన అంటే ఒకటే అని చెప్పేసి రాత్రికాల సమయంలో మీకు తెలియజేయడం జరిగింది. మళ్ళీ అపార్థం చేసుకుంటారేమో ఇది కొత్త బోధ అని చెప్పేసి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు యొక్క స్వరూపంలోకి ఎదగాలి. అర్థమైందని సందేశం వినపడి హృదయాన్ని కఠినం చేసుకుంటే చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూడండి ఒకసారి. సందేశం విని కఠినం చేసుకుంటే పరిస్థితులు ఎలా ఉండో చెప్పాడు. చూడండి ఒకసారి. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుందని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా? జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినం అంటే తీర్పు దినం అనగా దేవుని న్యాయమైన బయలుపరచబో న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అనమాట. అంటే చాలా మందికి సువార్త వినిపిస్తుంది అనగా యేసుక్రీస్తు వారు మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడ్డారు, ఆయన ద్వారానే పాపక్షమాపణ ఉంది, మారు మనసు పొందండి అని చెప్పేసి అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో అర్థమైందండి. అలాగే ఈ యొక్క మీడియా ద్వారా అనేక మందికి సువార్త వినిపించబడుతుంది. సువార్తికుల ద్వారా కూడా చాలా మంది ఈయన మనకు సంబంధించిన ఆయన కాదని చెప్పేసి చాలా మంది వాళ్ళు తమ ఇష్టాన్ని హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది చాలా మంది లోకంలో సువార్త విని కూడా కొంతమంది ఏమో రక్షించబడిన తర్వాత ఎలాగూ ప్రవర్తించాలో సందేశం వినపడుతూ ఉంటుంది. కొత్త నిబంధన లేకపోతే అపోస్తుల బోధ వినపడుతూ ఉంటుంది. అపోస్తుల బోధ వినపడుతున్నప్పుడు చాలా మంది హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉంటారు, మనం అలా బ్రతకలేమని చెప్పేసి. కాబట్టి సువార్తను నిర్లక్ష్యం చేసిన బోధను బట్టి జీవితాన్ని మార్చుకోకపోయినా దేవుడు తీర్పు దినం ఒకటి నియమించాడు. ఆ దినాన్న ప్రతి ఒక్కరూ కూడా
తీర్పులోకి రావాల్సి ఉందని చెప్పేసి గ్రంథం చెప్పడం జరిగింది. ఎవరు తప్పించుకోవడానికి ఛాన్స్ లేదంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాయబడింది. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాయబడింది. చూడండి ఒకసారి. తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనా సరే దేహముతో, జాగ్రత్త పెట్టుకోండి, దేహముతో జరిగించిన ప్రతి వాటి ఫలం, దేహంతో జరిగించిన వాటి ఫలం ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అన్నమాట. తప్పించుకుంటారు. చాలా మంది నోట్లోంచి ఈజీగా ఉండే మాటలు మాట్లాడుతూ ఉంటారు. చచ్చిపోతే ఏ గొడవ దరిద్రం వదిలిపోద్దని చెప్పేసి. చనిపోయిన తర్వాత అసలైంది ఉంది, గుర్తుపెట్టుకోండి. నువ్వు దేహంతో ఏం చేసావో దేహం ఇచ్చిన దేవుడికి లెక్క చెప్పాలి. అదైనా రక్షించబడిన నీవు, క్రీస్తు యొక్క రక్తాన్ని సద్వినియోగం చేసుకున్న నీవు, క్రీస్తు రక్తాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త నిబంధన ప్రకారంగా బ్రతకకపోతే రేపొద్దున దేవుని దగ్గర నిలబడాలి, లేదా దేవుని ఎదుట ప్రభు ఎదుట నిలబడాలి తీర్పులో. అదైనా సువార్త వినపడుతున్నా సరే చెవులు మూసుకుని హృదయాన్ని కఠినం చేసుకుంటే రేపొద్దున దేవుని తీర్పుని తప్పించుకోలేరని చెప్పి చెప్పడం జరుగుతుంది. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాయబడింది. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఎవరికి ప్రతిదండన ఉందో చెప్పాడు అక్కడ. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికి, జాగ్రత్త పెట్టుకోండి అక్కడ, జాగ్రత్త పెట్టుకున్న మాట, దేవుణ్ణి ఎరగని వారికి. భూమి మీద ఆకాశము, భూమి అదైనా సృష్టింపబడిన వస్తువుల్ని ఆలోచించడం వల్ల దేవుడు ఎవరో తెలుసుకోవచ్చు. అదైనా మన నిర్మాణాన్ని బట్టి మనం దేవుడు ఎవరో తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి మానవుడు కూడా భూమి మీద నుంచి దేవుడిని తెలుసుకోవచ్చు. ప్రతి మానవుడు కూడా దేవుడిని తెలుసుకునే దేవుడు ఏర్పాటు చేశాడు. పొలిమేరల హద్దులను ఏర్పాటు చేశాడు. అనగా నాకు తెలియదు నాయన, మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు, నాకు ఎవరో చెప్పలేదంటానికి ఎవరూ తప్పించుకోలేరు. ఎందుకంటే కీర్తన 19లో ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి, అంతరిక్షమైన చేతి పనుని పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం జరుగుతుంది. కాబట్టి ఎవరు తప్పించుకోలేరు. చూడండి యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో దేవుణ్ణి ఎరగనంత వారికి ప్రతిదండన జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేసి తన ఇష్టం వచ్చినట్టు బ్రతుకు బాగోకపోతే చచ్చిపోతే దేహం ఇచ్చినట్టు వాడు రేపొద్దున తీర్పులో తీసుకుంటాడన్న సంగతి ప్రతి మానవుడు తెలుసుకోవాలి. మొట్టమొదటి విషయం అండి ఇది. చూడండి అక్కడ, ఆయనను మృగాలను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులని విచారించుము, అవి నీకు తెలియజేస్తాయి, భూమిని గురించి ధ్యానించుము, అవి నీకు బోధిస్తాయి, ఆ సముద్రాన్ని గురించి, సముద్ర చేపల గురించి విచారించుము, అవి నీకు అన్నిటినీ యోచించేస్తాయి. వీటన్నిటిని బట్టి యోచించుకొని ఎడల యెహోవా హస్తము అనగా దేవుడే కలగజేసినని తెలుసుకొనలేని వాడు ఎవడు? అర్థమైందండి. అందువల్ల దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతిదండన అనగా ఉగ్రత దినమందు లేకపోతే తీర్పు దినమందు ఎవరయ్యా ఉగ్రతని అనుభవిస్తారనంటే దేవుణ్ణి ఎరగని వారికి. అర్థమైందండి. ప్రతి మానవుడు కూడా తన దేవుని స్వరూపంలో దేవుని పోలికలో సృష్టించబడుతున్న వాడే. సృష్టించబడుతున్న ప్రతి మానవుడు తను సృజించిన దేవుణ్ణి తెలుసుకోవాల్సిన వారు అన్నారు. కాబట్టి సృష్టికర్తను తెలుసుకోవాలి, సృష్టిని కాదు, సృష్టించిన వాడిని తెలుసుకోవాల్సిన అవసరత ప్రతి మానవుడికి ఉంది. అందువల్ల మనుషులు ఎవరు తప్పించుకోవడానికి ఛాన్సే లేదు. అందుకని దేవుణ్ణి ఎరగని వారికి అని చెప్పాడు అనమాట. దేవుణ్ణి ఎరగని వారికి ఏదో రకంగా తమ బ్రతుకుని కొనసాగిస్తూ దేవుడు ఉన్నాడనే సంగతి తెలుసుకోకుండా మరణించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. రెండవది, సువార్తకి లోబడిన వారికి. అక్కడ ఏం చెప్పాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు దేవుణ్ణి ఎరగని వారికి, సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన.
అర్థమైందండి. సువార్తకు లోపడడం అంటే సిలువును కూర్చున్న వార్తను ప్రకటిస్తున్నప్పుడు చాలా మందికి వెరుతనంగా కనిపిస్తుంది. నశించిపోయే వారికి వెరుతనం అని చెప్పాడు కదా, అలా సువార్త ప్రకటించబడుతుంది. ఈయన మనకు సంబంధించిన ఆయన కాదు, ఈయన యూదుడు, లేకపోతే వేరే దేశం అయినా, లేకపోతే అక్కడ ఇక్కడ అని చెప్పి చాలా మంది ఇది మన మతం కాదు లేకపోతే వేరే మతం అంటూ కాలం గడుపుతున్న వాళ్ళు చూసారా. అలాగా సువార్తని అంటే సిలువును కూర్చున్న వార్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించుకోకుండా తమ హృదయాన్ని కఠినం చేసుకున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు కూడా తప్పించుకోలేరంటండి ఉగ్రదినం. ఎందుకంటే మరణించిన తర్వాత నువ్వు స్వాధీనంలో నీ స్వాధీనంలో ఉండవు, నీ బంధువులు నీ బంధుత్వం ఈ లోకంలో ఏం ఉండదు, ఏం కనిపించదు. మీకు అర్థమవుతుందండి. అందువల్ల దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇవేవి నీకు ఎవరు ఇక్కడ అయితే నువ్వు కోర్టుల దగ్గర ఇక్కడ అక్కడికిక్కడ నీ యొక్క పనులు నీ చెడక్రియలన్నీ కూడా కొట్టించేసుకోవచ్చు. లేకపోతే ఈ న్యాయాలని గెలవచ్చు. ఈ లోక సంబంధమైన న్యాయపీఠాలను గెలవచ్చు నువ్వు ఒకసారి, ఎన్నిసార్లు అయినా గెలవచ్చు నువ్వు. ఇక హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకి వెళ్ళి నీ తప్పుడు వాదనలు గెలిపించుకోవచ్చు. కానీ పరలోకమందున దేవుని దగ్గర అర్థమైందండి, పరలోకమందున దేవుని దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఎవరికి న్యాయమూర్తులకు కూడా ఛాన్స్ ఉండదు. ఈ భూమి మీద న్యాయాధిపతులు ఎంతోమంది ఉన్నారు, చనిపోయారు, ఉన్నారు, వాళ్ళు కూడా తప్పించుకోలేరు. గమనించాల్సిన వాళ్ళు కూడా రేపొద్దున లెక్క చెప్పాలి దేవునికి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. అందువల్ల సందేశం వినపడుతున్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకుంటే రేపొద్దున తీర్పులోకి వస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన వారే ఉన్నాం. తప్పించుకోలేమన్నమాట. అక్కడి నుంచి ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు, మనుషుల నుంచి తప్పించుకోవచ్చు, పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఛాన్స్ ఉండదు అనమాట. ఎందుకంటే హృదయ రహస్యాలు బయలుపరిచే దినం అది. అర్థమైందండి. హృదయాల రహస్యాలు బయలుపరచబడే దినం. హృదయ రహస్యాలు బయటపడినప్పుడు తప్పించుకునేవాడు ఎక్కడండి అది. అర్థమైందండి. కాబట్టి హృదయ రహస్యాలు బయలుపరచబడే దినం అది. చూడండి రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనుషుల రహస్యములు బయలుపరచబడు దినం అని చెప్పేసి చెప్పడం జరిగింది. చూడండి ఒకసారి రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు, మనుషుల రహస్యాలు విమర్శించే దినమందు ఇలాగ జరుగును. హృదయంలో ఒకటి పైకొట్టి మాట్లాడుతూ ఉంటారు. అర్థమైందండి. అలాగే ఒకవేళ నువ్వు తప్పు చేసావు అని చెప్పేసి విచారం చేసినప్పుడు చాలా మంది ఆ తప్పును బయట ఎట్టేదాకా గదిమేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు నేను చేయలేదని చెప్పేస్తూ ఉంటారు. ఈనాడు చూడండి యూట్యూబ్లో ఫేస్బుక్లో కొంతమంది ఏం చేస్తారంటే ఈ సీసీ కెమెరా అమర్చి జరుగుతున్నదంతా కూడా తీసి ఏం జరుగుతుందో తీసి తర్వాత విచారిస్తే వాళ్ళు ఆ సీసీ కెమెరా బయట పెట్టేదాకా నిజం చెప్పట్లేదు. అందువల్ల రేపు కూర్చోబెట్టేదో సినిమాల్లోనూ వాటిలో సీరియల్లో చూసినట్టుగా అమ్మ నువ్వేం చేసావు ఆ రాయబడింది చూడు ఈ టైప్ ఏమి ఉండదు. అవి నవ్వుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. ఏమీ లేదు, నిలబడతావు, హృదయ రహస్యం బయటెడుతుంది అంతే. నీ హృదయం బయటెడితే నువ్వు చెడ్డవాడువో మంచివాడువో ఏదో తెలిసిపోతుంది అనమాట. అందుకని దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేడు ఎవడు కూడా, దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేడు. ఇక్కడ తప్పించుకోవచ్చు, ఈ దేశం కాదు వేరే దేశం పారిపోయిన ఆయన తప్పించుకున్నాం. చూడండి బ్యాంకులను ఎగ్గొట్టి వేరే దేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారా లేరా? అందువల్ల తప్పులు చేసి ప్రభుత్వాలు కూడా మోసం చేసి వేరే దేశాల్లో స్థిరపడిన మహానుభావులు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేరన్న సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉన్నాం మనం. అందువల్ల మన హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. హృదయాన్ని కఠినం చేసుకుంటే తీర్పు గురవుతామైన సంగతి గుర్తుపెట్టుకోవాలి. అందరికీ మనుషులందరూ అదైన ఆదాము నుంచి ప్రభు రాకడ వరకు ఉన్న ప్రతి మానవుడు కూడా అదైన తిరిగి లేచిన తర్వాత తీర్పులోకి రావాల్సిందే. అది మనుషుల రహస్యములను విమర్శించే దినం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది హృదయ రహస్యాలు బయలుపరచబడే దినం అని చెప్పడం జరిగింది. దాని మహాదినమని, ఉగ్రత దినమని, తీర్పు దినమని చెప్పేసి ఆయా లేఖనాల్లో వివరించడం అనేది జరిగింది అనమాట. అలాంటి ఎందుకంటే సందేశం వినపడుతుంది వినేసి ఎలాగైనా వదిలేసి వెళ్ళిపోతున్నాం అంటే మనం రేపొద్దున్న తీర్పులోకి వస్తామన్న సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉన్నాం అనమాట. అది వినపడలేదు ప్రభువా అని మనం అక్కడ నాటకాలు ఆడడానికి లేదు.
అబద్ధాలు ఆడడానికి లేదు, అర్థమైందండి. అబద్ధ సాక్ష్యాలని చేయటానికి లేదు, అక్కడ నాటకాలు ఆడడానికి ఉండదండి. అక్కడ డైరెక్ట్గా హృదయ రహస్యాలు బయటపడిపోతాయి అనమాట అండి. అందువల్ల దేవుని తీర్పు నుంచి తప్పించుకోలేరు అనమాట అండి. కాబట్టి ఎవరెవరు తీర్పు తీర్చబడతారని చెప్పేసి, ఎవరెవరు తీర్పు తీర్చబడతారంటే మొట్టమొదటిగా దేవుని ఎరగని వారికి. ఎవరు తీర్పులో వస్తారని అంటే ఎవరు తీర్పు తీర్చబడతారు, అందరూ తీర్పు తీర్చబడతారు. అయితే ప్రతిదండన ఎవరికంటే దేవుని ఎరగని వారికి, దేవుని ఎరగని వారికి. రెండోది సువార్త వినపడుతుంది, చాలా మందికి సువార్త వినపడుతున్నా హృదయాన్ని కఠినం చేసుకుని ఈయన మనకు సంబంధించిన ఆయన కాదు ప్రభు, అతను వేరే దేశస్తులు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు ఏంటని చెప్పేసి మూర్ఖత్వంగా అతను సువార్తను ఆటంకం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చనిపోయిన తర్వాత ఉంటుంది వీళ్ళ పని, చనిపోయిన తర్వాత ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళు. తర్వాత నెంబర్ 1 మోసగాళ్ళు, అర్థమైందండి. మూడో విషయం, నెంబర్ 1 మోసగాళ్ళు ఎవరంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. ఎవరనంటే అది ఎవరైనా సరే చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనాల్లో, నా సహోదరులారా యాకోబు పత్రిక 3వ అధ్యాయం, క్షమించండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సహోదరులారా ఉపదేశకులైన మనకి మరీ కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి అనేకులు బోధకులు కాకుండండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదయ్యో, చెప్పాం కదా. అపోస్తుల బోధన, కొత్త నిబంధన క్రమం దాటి మాట్లాడకూడదు. ఆ బోధన బట్టి తీర్పు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రం నియమించాడా? కొత్త నిబంధన కూడా ధర్మమే, నియమాలే, నీతి నియమాలే. కాబట్టి నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చబడే దినం ఉంది. కాబట్టి ఈ ఒక కొత్త నిబంధన బోధిస్తున్న వాళ్ళ గురించి మాట్లాడారనమాట. ఎందుకంటే ఈ పాత నిబంధనలో దేవుని పని వాళ్ళని దేవుడు బంధించి భద్రం చేశాడంటండి. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అబద్ధ బోధకుల్ని దేవుడు విడిచిపెట్టాడు, గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చిన నోరు, బైబిల్ అంటే బైబిల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ధనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామేమో, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుని వాడిని విడిచిపెట్టక పాతాళ లోకమందులు కటికి చీకట్లో బెలంలో వాడిని బంధించి భద్రం చేశాడు అన్నాడు. అదే యోధా పత్రిక 6లో చెప్పాడు అన్నమాట విషయాన్ని. యోధా పత్రిక 6లో ఏమన్నాడంటే పైన అబద్ధ బోధ గురించి మాట్లాడుతూ చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క పాత నిబంధనలో అదైన దేవుని సేవకులైనటువంటి వాడిని బంధించి భద్రం చేసి పెట్టాడంటండి అబద్ధ బోధకుల్ని. మరియు తమ ప్రధానత్వాన్ని నిలుపుకొనక తమ నివాసాలని విడిచిన దేవదూతలకు మహాదినము, అదైన మహాదినమున జరుగు తీర్పుకు కటిక చీకట్లో వాడిని బంధించి భద్రం చేశాడంటండి. అంటే పాత నిబంధనలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, పాత నిబంధనలోను ఆదికాండం నుంచి కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అబద్ధ ప్రవక్తల్ని దేవుడు విడిచిపెట్టకుండా బంధించి భద్రం చేసిపోడంటాడండి దేవుని సేవకుల్ని. అదైందండి. అది యోధా జాతికి అది పరిచయమైన మాట ఇది. అందువలన బంధించి భద్రం చేశాడు, తీర్పుకి కావల్లో ఉంచాడని చెప్పాడండి, తీర్పు కావల్లో ఉంచాడు అనమాట. ఇప్పుడు కొత్త నిబంధనల వాళ్ళ గురించి చెప్పుకొచ్చాడు చూడండి. 2వ అధ్యాయం 2 పేతురు పత్రిక మొదటి నుంచి చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు. అంటే అక్కడ ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నారు, వాళ్ళని బంధించి భద్రం చేశాడు దేవుడు. కాబట్టి అటువలనే మీలోను అంటే సంఘములోను అబద్ధ బోధకులుందురు. అదే వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తూ తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధిస్తారంటండి. ఎవరెల్లో ఎందుకు బోధిస్తారు ఆ రహస్యాలు? ఎందుకు బోధిస్తారనంటే కింద చెప్పాడు చూడండి, అక్కడ చదవండి కంటిన్యూగా. కాబట్టి వారు అధిక లోబులై అంటే ఎక్కువ సంపాదన పరులై కల్పనా వాక్యాలు బోధిస్తూ మీ వలన లాభం. కాబట్టి దేవుని పనులను కూడా దేవుడు విడిచిపెట్టనని చెప్తున్నాడండి ఇక్కడ. దేవుణ్ణి ఎరగనట్టు వారికి, సువార్త వినపడుతున్న వాళ్ళు లోబడినట్టు వారికి, ఇక్కడ గ్రంథాన్ని అనగా దేవుడు తన ఇచ్చిన సందేశాన్ని బోధిస్తున్న వారికి, గ్రంథంగా బోధిస్తున్నా అంటే బోధించే వారికి అనమాట. గ్రంథాన్ని గ్రంథంగా బోధిస్తే ఇబ్బంది ఏం లేదు.
ధన సంబంధమైన అంటే ధన సంపాదన కొరకు కల్పితమైన అంటే కొన్ని ఎగస్ట్రా కొన్ని చేర్చి కలిపి చెరిపి బోధించే వాళ్ళు ఉన్నారు, చాలామంది అనేకులు ఉన్నారని చెప్పాడండి ఆనాడే. కఠినమైన తీర్పు ఉందంటండి. తను గూర్చి తన బోధను గూర్చి లెక్క చెప్పాలండి పనివాడు, దేవుని పనివాడు. తను గూర్చి అదైనా తన గురించి తన బోధన గురించి లెక్క చెప్పాలి. నిన్ను గూర్చి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండమని చెప్పాడు తిమోతిని. కాబట్టి తను గురించి లెక్క చెప్పాలి, తను బోధిస్తున్న బోధన గురించి కూడా లెక్క చెప్పాలండి. అందుకని కఠినమైన తీర్పు అని చెప్పడం జరిగింది. అందువల్ల ధన సంపాదన కొరకు ఏది పడితే అది ఒక బిలాము లేక దుర్నీతి వాళ్ళకు బహుమానాలు ప్రేమించి జనాల్ని తప్పుదారులు అనగా వక్రమైన బోధనలో అనగా అపోస్తుల బోధ నుంచి కాకుండా అపోస్తుల బోధలో పెంచుకోకుండా సొంతమైన బోధలో ఎవరైనా పెంచారా కఠినమైన తీర్పు ఉందని చెప్పేసి ఉపదేశకుల గురించి మాట్లాడాడు, చెప్పాడండి. తప్పించుకోలేరని చెప్పాడు అనమాట. కఠినమైన తీర్పు, తప్పించుకోవడానికి ఛాన్స్ లేదండి, తప్పించుకోవడానికి ఛాన్స్ లేదండి. కఠినమైన తీర్పు ఉందంటే ఉపదేశకులకి. అందువల్ల ఏం బోధిస్తున్నావో జాగ్రత్త పెట్టుకో. దేవుని పని వాళ్ళారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? గ్రంథం సరిగ్గా తెలియకపోతే నోరు మూసుకొని ఉండడం చాలా మంచిది. కానీ గ్రంథాన్ని సరిగా నేర్చుకుని సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించేవాడుగా ఉండాలని తిమోతికి రాసిన 2వ పత్రిక 2:15 చెప్పడం జరిగింది. సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించేవాడుగా ఉండాలంటండి. అందువల్ల సందేశాన్ని సరిగా విభజించి బోధించాల్సిన వారే ఉన్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు చూడండి, వీళ్ళు సంవత్సరానికి అంటే 1వ తారీఖు వచ్చేటప్పటికి ఇశ్రాయేల్ దీవెనలు ఎట్టుకొచ్చి ఏది ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో ఇశ్రాయేల్కి ఇచ్చిన దీవెనలు అవి ధర్మశాస్త్రాలకు వాగ్దానాలు వాళ్ళకి ఇశ్రాయేల్ వాగ్దానాలు ఎట్టుకొచ్చి క్రైస్తవులకి ఆశీర్వాదాలుగా అమ్మేస్తున్న వాడు ఎవడో తప్పించుకోలేడు, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుడికి ఇవ్వబడిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఎఫెసీ పత్రిక 1:3 చెప్పడం జరిగింది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు అనుగ్రహించాడు. పాపక్షమాపణ, కుమారత్వము, నిత్యత్వము, ఆ నిత్య జీవము అదైన ఇలాంటి ఆశీర్వాదాలు క్రీస్తునందు అనుగ్రహించాడు. లోకంలో ఏదో భోగాలు రోగాలు అని చెప్పి జనాల్ని మోసం చేస్తున్నావా? తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు, గుర్తుపెట్టుకోండి. అదైన ఇశ్రాయేల్ దీవెనలు ఎట్టుకొచ్చి క్రైస్తవులకు అమ్మేస్తున్నావా? కలిపేస్తున్నావా? ధర్మశాస్త్రాన్ని కొత్త నిబంధన కలిపేస్తున్నావా? కలిపితే సరిపోద్ది దేవుని వాక్యం. అదైన అందుకనే 2 కొరింథీ పత్రిక 4:17 మేము కలిపి చెరువుగడి అనేకులు వలె ఉండక, ఆనాడే ఉన్నారు అబద్ధ బోధకులు, కానీ అపోస్తలుడైన పౌలు అంటారు అదైన మేము కలిపి చెరిపడి అనేకుల వలె ఉండక అని చెప్పడం జరిగింది. అందువల్ల కలిపి చెరిపితే నీకు లాభం రావచ్చు, కానీ ఆత్మీయ జీవితాలు నష్టపోతాయి. ఆత్మీయ జీవితం ఎదుగుదల ఆగిపోద్ది. క్రైస్తవుడిగా క్రీస్తు యొక్క స్వారూప్యంలో ఎదగలేరు. అదైందండి బోధ అబద్ధ బోధ అయితే ఆత్మీయ జీవితం నశించిపోద్ది అనమాట. తప్పు దారిలోకి వెళ్ళిపోతారు. అది గుడ్డివాడు త్రోవ చూస్తే ఇద్దరు గుంటలోకి పడిపోతారనమాట అండి. అందుకని ఉపదేశకులైనటు వారికి మరీ కఠినమైన తీర్పు ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరు తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు, గుర్తుపెట్టుకోండి. మన ఇష్టానుసారంగా మాట్లాడడానికి ఇవ్వలేదు. ప్రభు కూడా అద్దుల్లో మాట్లాడారు. తండ్రి ఏం చెప్పారు అదే చెప్పానన్నారు. అపోస్తులు కూడా ఒకటి చెప్పారు, ఏమని? మేము మా బోధ కపటమైంది కాదు. చూడండి ఒకసారి తెస్సలోనికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదివితే ఒకసారి చూడండి. ఒకసారి తెస్సలోనికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. సహోదరులారా, మీ వద్ద మా ప్రవేశం వ్యర్థము కాలేదు, కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకే మన దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాం. మీకు తెలుసు ఎలానగా మా బోధ కపటమైంది కదండి. అపోస్తులకు అప్పచెప్పారు బోధ. యేసుప్రభువు వారు, నేను మీకు ఏ సంగతులను బోధించానో ఏ సంగతులు బోధించానో వాటిని గైకొనేటట్లుగా వారికి బోధించండి అన్నాడు అనమాట. కాబట్టి ప్రభు బోధించిన బోధ సంఘాలకు బోధిస్తే యేసుప్రభువుని అనుసరిస్తారు తప్ప మనుషులను వెంబడించరండి. అదైనా మనుషులకి అంటే సేవకులకి ఫాలోవర్స్ ఉండరు.
సేవకులకి ఫాలోవర్స్ ఉండరు, క్రీస్తుకు మాత్రమే ఉంటారు. కానీ వీళ్ళు కలిపి చెరిపితే గనక సేవకులకు ఉంటారు ఫాలోవర్స్. కానీ రేపు పొద్దున వీళ్ళకి ఉంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గ్రంథం ఉంది కదని అర్థమైందండి. తన లాభప్రాప్తి కోసం తమ ఇష్టానుసారంగా బోధిస్తే తప్పించుకునే ఛాన్స్ లేదంటండి. దేవుని దగ్గర మాట్లాడడానికి అంటే ధనాపేక్ష కొరకు, అంటే ఈ లోకంలో ధనధాన్యాలు సంపాదించుకోవడం కొరకు బోధించాడా అయిపోయాడు అనమాట అండి. అందుకని ఎలీషా కాలంలో ఏమన్నాడు, ధనధాన్యాలు ఒలివ తోటలు సంపాదించుకోవడానికి ఇది మన సమయమా అని చెప్పడం జరిగింది. అందువల్ల దేవుని పనివాళ్ళు పనివాడు జీతానికి పాత్రుడు అంతే. కానీ ఇక్కడ ఈ లోకంలో ఏమీ లేదు అని చెప్పేసి అర్థమైందండి. ఈ లోకంలో ఎంత సంపాదించినా వదిలేస్తామని చెప్పేసి వాక్యం ద్వారా చెప్పేసి ఆస్తులను అంతస్తులను ఎకరాల భూములు కూడగట్టుకున్నాడంటే సేవలో అబద్ధాలు చెప్పకపోతే అర్థమైందండి. లేకపోతే జనాలు పక్కదారికి వేరే బోధలు, ప్రజలను సంతోషపెట్టే బోధలు చేయటం బట్టే కదా ఈ సంపాదన. మీకు అర్థమైంది. అపోస్తులు ఆనాడు బోధించారండి. ఏం సంపాదించారు వాళ్ళు? చనిపోయినట్టు వాళ్ళు తిరిగి నిజంగా లేపరేళ్ళు. మీకు అర్థమైందా? వీళ్ళు 6 వారాలు రండి 7 వారాలు రండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు తప్ప వీళ్ళు నిజంగా రోగాలు బాగు చేయడం అంటే అలా ప్రార్థన చేస్తే ఎన్నో తగ్గిపోవాలి. మీకు అర్థమవుతుందండి. కాబట్టి మాకు స్వస్థత వరం ఉంది, ఆ వరం ఉంది, ఈ వరం ఉంది అని చెప్పి జనాలను ధనం దోసుకున్నారు చూసారా, తప్పించుకోలేరు. కారణం ఏంటంటే అపోస్తులు ఎక్కడా కూడా ఆ సువార్త ప్రకటించడానికి అద్భుతాలు మహత్కార్యాలు చేశారు, కానీ ఎక్కడ ధనం తీసుకున్నట్లు లేదండి వాళ్ళకి. కానీ పని చేసి సువార్త ప్రకటించారు, సంఘాల్లో సువార్త పనికి తగిన జీతం ఇచ్చినప్పుడు తీసుకున్నారండి వాళ్ళు. అంతేగాని ఆస్తులు అంతస్తులు కూడగట్టుకోలేదు. వీళ్ళు కూడగడుతున్నారంటే ఆలోచించాల్సిన విషయమే అనమాట. కలిపితే కదా. ఇప్పుడు చూడండి, లోకంలో వ్యాపారాలు కలిపారనుకోండి, అంటే అన్నీ కలిపి, అంటే ఇప్పుడు నిజాయితీగా చేశారనుకోండి వాళ్ళకి ధనం తక్కువ వస్తుంది. కానీ జనాలు మోసం చేసే పనులు చేశారనుకోండి, కలిపారనుకోండి, ఈ వ్యాపారాలు అభివృద్ధి అయిపోతాయి, ఎక్కడికో వెళ్ళిపోతారు వ్యాపారాలు. కానీ ప్రజలు ఎంతోమంది అనారోగ్యులై చనిపోయి రోగిష్టుల పాలైపోతూ ఉంటారు. అందువల్ల బోధని అపోస్తుల బోధ కాకుండా సొంత బోధ లేకపోతే ధర్మశాస్త్రాన్ని కొత్త నిబంధన కలిపి బోధించి జనాల నుంచి ధనం లాక్కోవడానికి ప్రయత్నం చేసిన అదైనా తీర్పు నుంచి తప్పించుకోలేరు. గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ పాత నిబంధనలో బంధించి ఉంచాడంట ఆయన. ఆల్రెడీ పాత నిబంధన వాళ్ళందరినీ ఎక్కడ ఉంచాడండి? బంధించి భద్రం చేశాడంటండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు కూడా బంధించి భద్రం చేస్తాడు, సమర్థుడు అని చెప్పేసి అదే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన చూడండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చూడండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. ఆ బిలాము దుర్నీతి వాళ్ళ కలుగు బహుమానాన్ని ప్రేమించెను, ఆయన తాను చేసిన అతిక్రమం చూసారా. దుర్నీతి వాళ్ళ కలుగు బహుమానాన్ని ప్రేమిస్తే సేవకులు అదైన బిలాములాగా వాడు గాడి చేత బుద్ధి చేపించుకున్నాడు. తర్వాత ఆయన మిద్యానీయుల యుద్ధంలో చనిపోయాడు. ఆ తర్వాత చదువు కంటిన్యూ చేయండి. గాఢం చేత బుద్ధి చెప్పబడ్డది, గద్దెంపబడ్డాడు. ఎట్లనగా నోరు లేని గాఢం చేత మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్తకి ఎర్రితనాన్ని దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఊరుకోలేదు అన్నాడు. తర్వాత కంటిన్యూ. ఎవరు అబద్ధ బోధకులు అంటే నీళ్లు లేని బావులు, పెనుగాలు కొట్టుకుని పోవు మేఘాలనే ఉన్నారంటండి. వీరి కొరకు పాత నిబంధనలో ఆల్రెడీ బంధించి భద్రం చేసి ఉంచాడు. ఏది? తీర్పుకి, ప్రభు రాకడలో జరిగే తీర్పుకి పాత నిబంధనలో ఉన్న సేవకులు అబద్ధ బోధకులు అందరినీ కూడా బంధించి భద్రం చేసి పెట్టాడు అక్కడ. ఇప్పుడేమో ప్రస్తుతములకు కూడా ఏమి ఉంచబడింది అంటండి? గాఢాంధకారం భద్రం చేసి, స్పెషల్ అనమాట నెలకి. అదైందండి. గాఢాంధకారం చీకటి భద్రం చేయబడింది. అదైందండి. స్పెషల్ అన్నమాట నెలకి. ఏది? అబద్ధ బోధకులకి స్పెషల్ ప్లేస్ అనమాట అండి. తీర్పు తీర్చేదాకా గాఢాంధకారంలో ఉంచబడతారంట. ఆలోచన చేయండి దేవుని పిల్లలుగా. స్థానిక సంఘాలు రక్షించబడిన ప్రజల్ని ఆత్మ సంబంధంగా నడిపించాలి. రక్షించబడిన ప్రజల్ని క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి నడిపించాలి. అలా నడిపించడానికి అపోస్తులు బోధించిన బోధ పత్రికలు ఉన్నాయి. రోమపత్రిక ప్రకటన గ్రంథం వరకు కుటుంబ వ్యవస్థలు ఎలా ఉండాలో,
ఆరాధన ఎలా చేయాలో, వాక్యానుసారంగా సహోదరులు ఎలా ప్రేమించాలో, ఎలా నీతి నిజాయితీ యథార్థంగా నీతిగా భక్తిగా ఎలా బ్రతకాలో రాయబడ్డాయి ఉన్నాయండి. అవి ఆ క్రమాన్ని బోధించాలండి. బోధిస్తే ప్రజలు మారుతారు, రక్షించబడిన ప్రజలు మారుతారు. కానీ వీళ్ళు స్వలాభాల కోసము కలిపి చెరిపిడి బోధలు చేయటం, ఆనాడు పాత నిబంధనలో వాళ్ళు బంధించి పెట్టించాడు, ప్రస్తుతం ఉన్న వాళ్ళు కూడా గాఢాంధకారం భద్రం చేయబడిందంట. ఎందుకు వీళ్ళందరూ వెయిటింగ్ ఎందుకు చేస్తారంటే తీర్పు దినం ఒకటి ఉంది కదండి, మనుషులను విమర్శించే దినము. అదైందండి, సజీవులకు మృతులకు తీర్పు తీర్చే దేవుడు తీర్పు తీర్చబడే ఒక దినం నిర్ణయించాడు అనమాట. ఆ దినం వరకు ఇలా సాగుతూనే ఉంటుంది అనమాట. అందుకని దేవుని పిల్లలుగా దేవుని పనులను దేవుడు విడిచిపెట్టడని చెప్పేశాడు అనమాట. కాబట్టి దేవుని నెరగని వారికి, సువార్తకి లోబడిన వారికి, అబద్ధ బోధకులకి తప్పించుకోలేరంటండి. అబద్ధ బోధకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి, గ్రంథాన్ని తీసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు కూడా తప్పించుకోలేడంటండి. అలాగే వివాహ వ్యవస్థను పాడు చేసే వాళ్ళు కూడా, ఎబ్రీ పత్రిక 13:4 వ్యవస్థలను పాడు చేసే వాళ్ళు ఉన్నారు. వివాహ వ్యవస్థల్ని, వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది గాను పాన్పు నిష్కలమైనది గాను ఉండవలను. వేశ్యా సంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. అర్థమైందండి. దేవుడు వివాహ వ్యవస్థ ఏర్పాటు చేశాడు. లైంగిక వాంఛలు పెట్టిన దేవుడే. అర్థమైందండి. అది కాబట్టి వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకొని భార్య భర్తలు తమ ధర్మాలను నడిపించుకోవాలి అంతే. అంతేగాని వేశ్యగా బ్రతికిన అదైన భర్త ఉండగా, భార్య ఉండగా అదైన అక్రమ సంబంధాలు పెట్టుకున్న వీళ్ళందరినీ దేవుడు తీర్పులోకి తీసుకుంటాడంట. వివాహ వ్యవస్థను పాడు చేస్తున్న వాళ్ళు ఎందరన్నా, వివాహ వ్యవస్థ యొక్క విలువలను నాశనం చేసే వాళ్ళు దేవుడు ఎక్కడో తీసుకుంటాడంటండి. ఎందుకంటే వివాహ వ్యవస్థ ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే కదా. ఆదికాండం 2వ అధ్యాయంలో మొదటగా అసలు వివాహము మానవ జాతికి వివాహాన్ని నిర్ణయించింది దేవుడే. మొట్టమొదటిగా వివాహం చేసింది దేవుడే అన్నమాట. అలాగూ దేవుడు ఆలోచించిన వివాహ వ్యవస్థని, దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థని సంఘములో కానీ బయట కానీ ఎవరైతే పాడు చేస్తారో వారు తీర్పులో ఉంటారంటారు. ఖచ్చితంగా తప్పించుకోలేరంటారు దేవుని తీర్పుని తప్పించుకోలేరంటారు. గుర్తుపెట్టుకోండి. అందువల్ల వయసు వచ్చిందా వివాహం చేసుకోండి అంతే, జాగ్రత్తలు జరగకూడదు. అర్థమైందండి. కాబట్టి వివాహం చేసుకుంటే భర్తతోనే భార్యతోనే సంబంధ బాంధవ్యాలంతే. నిబంధన మీరారా దేవుని తీర్పు, వేశ్యాసగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చునని చెప్పేసి దేవుడు చెప్పడం జరిగింది. అందువల్ల తప్పించుకునే ఛాన్సే లేదు. గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లలుగా. చివరిగా దేవుని పిల్లలకి సంఘములో ఉన్నవారు కూడా తీర్పు ఉండదంట. సంఘములో ఉన్నవారు కూడా తీర్పు ఉందంటారు. అది చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనము, అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి చూడండి. ఎవరు కూడా తప్పించుకోలేరంటే బాప్తిసం పొందేసాను, నేను టికెట్ తీసేసుకున్నాను, వెళ్ళిపోతాను అంటున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఏంటి టికెట్? తీర్పు దేవుని ఇంటి వద్దే ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైనటువంటి వారి గతి ఏమవుతుందో ఆలోచన చేయండి. మన ఇంటికాడ తీర్పు భయంకరంగా ఉంటే, మన ఇంట్లో అనగా సంఘంలో రక్షించబడిన ప్రజలకి ఇది కఠినంగా తీర్పు ఉంటే పరిస్థితి ఏమవుతుంది అని చెప్తున్నాడు. చూడండి, లోకంలో సువార్తకు లోబడిన వాళ్ళ గతి ఇంకెంత భయంకరంగా ఉంటుంది అన్నాడు. మత్తయి సువార్త 25:37 సంఘానికి తీర్పు ఉండేది. సంఘము కూడా రక్షించబడిన ప్రజలు బాప్తిసం పొందిస్తే నేను టిక్కెట్ ఎప్పుడో పొందేసాను, బాప్తిసం కాదు పెట్టిలో పెడితే వెళ్ళిపోతాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మహానుభావులు అందరూ చాలా మంది కూడా. అదైందండి. ఎంతోమంది బాప్తిసం వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తావు క్రియలు లేకోకుండా. మత్తయి సువార్త 25:31 వచనం, తన మహిమతో కూడా మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడగును. అప్పుడు సమస్త జనులు అంటే ఎవరు అన్నమాట, సమస్త జనులు
ఆయన ఎదుట పోగు చేయబడుతురు. గొల్లవాడు మేకలను వేరుపరిచినట్లు గొర్రెలను వేరుపరచును. ఆయన ఏర్పరచును. తన కుడివైపున గొర్రెలను ఎడవైపున మేకల్ని నిలబెడతాడు. అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. తీర్పు చూడండి సంఘానికి, దేవుని రాజ్యానికి రండి. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని అనగా పరిపాలనని సొంతంగా కలిగి ఉండండి. ఇంకా నిరంతరం దేవుని పరిపాలనలో ఉండండి పరలోకంలో. రండి, నా తండ్రి చేత ఆస్వాదించబడిన వాళ్ళారా రండి. చదవండి కంటిన్యూగా. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. నేను ఆకలిగా ఉన్నాను చూసారా. రక్షించబడిన తర్వాత అదైన క్రీస్తునందు ఉన్న వారికి భోజనం లేని వాడికి భోజనం పెట్టాలని. అదే మొదటి యోహాను పత్రిక 3:16-17 చెప్పాడు. ఆనాటికి లేమి కలిగి ఉన్న వారికి భోజనం అంటే లేమి కలిగినట్టు వారికి లోక సంబంధమైన అవసరాలు తెచ్చకపోతే అదే దేవుని ప్రేమ వాళ్ళు ఎలా ఉంటుంది. కాబట్టి నేను ఆకలిగొండిని, నేను దప్పిగొండిని, దాహం ఇచ్చారు. భారతదేశం ఏంటండి చేర్చుకున్నారు. ఆ దిగంబరుని ఏంటిని బట్టలు ఇచ్చారు. రోగుని ఏంటిని చూడవచ్చారు. చూసారా ఆ సహోదరులు అందరికి. చెరసాల్లో ఉన్నాను, అన్యాయంగా చెరసాల్లో పెట్టారు, నన్ను చూడడానికి వచ్చారు. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉంటే చూసి మేము ఆహారం ఇచ్చాము, ఎప్పుడు తప్పుకున్నావు ప్రభువా, మేము దాహం ఇచ్చాం. ఎప్పుడు పరదేశం ఏంటివి నేను చేర్చుకుంటవి, దిగంబరం ఏంటివి బట్టలు ఇచ్చాం, ఎప్పుడు బట్టలు ఇచ్చాం, ఎప్పుడు రోగం ఏంటివి, చెరసాల్లో ఉంటే ఎప్పుడు చెరసాల్లో మేము విడుదల చేస్తాం ఆయన అడిగారు. అందుకు రాజు మిక్కిలి అల్పుడైన నా సహోదరులకి చేశారు. అదైనా భోజనం లేనప్పుడు భోజనం, వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇస్తారు. మనం ఉంటాం, మన బంధువులకి పెళ్ళిళ్ళు జరిగితే మన బంధువులకు వస్త్రాలు కొంటాం. అదైందండి. పెళ్ళిళ్ళకి అంటే మన బంధువులకు వస్త్రాలు కొంటాం. మీకు అర్థమవుతుంది అర్థమవట్లేదా? పెళ్ళిళ్ళకి మన బంధువులు వస్త్రాలు కొంటాం. లేకపోతే అంతే బంధువులు అటు బంధువులు ఇటు బంధువులకి. ఇక ఎవరైనా మన చర్చలంటే మనకు సంబంధించిన వాళ్ళకే వెళ్తాం, మిగతా వాళ్ళకి వెళ్ళాం. అర్థమైంది. అంటే క్రీస్తు నందున్న వాళ్ళకి బీదలైన వాళ్ళు దిక్కులేని వారిని మనం పట్టించుకోము. పట్టించుకోకపోతే నిత్యత్వం రేపొద్దున తీర్పు నుంచి తప్పించుకోలేమని చెప్తున్నాడండి అక్కడ. కాబట్టి ఆ మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ఎంత బీదలైన వాళ్ళకి సహాయం చేసుకుంటూ వచ్చారు. అపోస్తలుడైన పౌలు ఖైదీలో ఉంటే వాళ్ళ సహాయం పంపుతూ వచ్చారండి. అలాగున క్రీస్తునందున్న వాళ్ళకి ఎన్నో సహకారాలు అందించారండి. అనగా సంఘములో నీ తోటి సహోదరులకి అనగా నీ యొక్క రక్తం కానివంటి వాళ్ళకి, రక్త సంబంధం కానివంటి వాళ్ళకి నువ్వు సహాయం చేయాలి కదా. ఏ పుట్టినరోజు ఎట్టినా ₹1,00,000 ఖర్చు పెట్టి బంధువులకే ఏమండి, ఇక ఏది ఎట్టినా సరే, పెళ్లి రోజులు ఎట్టినా పుట్టినరోజులు ఎట్టినా ఎంతసేపు బంధువులు తింటాం ఉండటం తప్ప పేదవారికి ఎప్పుడైనా అనగా ఎప్పుడైనా సరే మీరు ఒక 10,000 కానీ 20,000 కానీ క్రీస్తునందు ఒకవేళ కనీసం ఏది ఆశ్రమాలకు వెళ్ళి లేకపోతే విడోస్ హోమ్స్కి వెళ్ళి ఎప్పుడైనా దిక్కులేని వాళ్ళు దరిద్రులు హాస్టల్కి వెళ్ళి ఎప్పుడైనా మీరు వాళ్ళకి బట్టలు కొని ఇచ్చారా? ఎప్పుడైనా ఇచ్చారా? లేదా క్రీస్తునందు ఉన్న వాళ్ళు స్థానిక సంఘాలు ఆయా ప్రాంతాల్లో చాలా మంది లేనంటి వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా మీరు బట్టలు కొని ఇచ్చారా? ఎప్పుడైనా పాత ఎడెత్తానికే అటు ఇటు చూస్తూ ఉంటారు. ఈ బట్టలు పాత పడేస్తానికి అటు ఇటు చూస్తూ ఉంటారు. పాత వేస్తానికి అటు ఇటు చడేస్తూ ఉంటారు. భార్య అంటారు ఇంకా దాని పక్కన బంధువులకే తప్ప మిగతా భర్త బంధువులను చూడదు. అసలు భర్త బంధువులు భార్య బంధువులు రానివ్వకూడదండి ఇంటికి. తెలుసా మీకు అది? కీర్తన 45:9 కుమారి ఆలకించి ఆలోచించే వేగము నీ స్వజనమును నీ ఇంటి జనాన్ని మర్చిపోమన్నప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ తీసుకుని వచ్చి భర్త మీద దెబ్బలాటెట్టారు, భర్త బంధువుల మీద దెబ్బలాటెట్టేస్తూ ఉంటారు. అదే మన ఇండియాలో దౌర్భాగ్యం ఇది. మన ఇండియాలో దౌర్భాగ్యం. దేవుని వాక్యం తెలియదు సరిగ్గా, తెలిసిన హృదయాలు కఠినం చేసుకుంటూ ఉంటారు. అదే ఫంక్షన్లకు ఎవరైనా ఎక్కువ వచ్చారో లెక్కేయండి మీరు. మీ బంధువులకు ఎవరు ఎక్కువ వచ్చారండి? భార్య బంధువులు ఎక్కువ వస్తూ ఉంటారు. అసలు ముందు వాళ్ళని రానివ్వకూడదు. అసలు వాళ్ళు రావడానికి హక్కలేదు.
అలా లేకపోతే పురుషుడికి బతికే లేదు అసలు. మీకు అర్థం, పురుషుడికి బతికే లేదు. భార్య బంధువులు చూడకపోతే పురుషుడికి దిక్కులేదు. ఇంకా కుటుంబ వ్యవస్థలు కట్టుకోవడం రాలేదు. అలా మనం ఎంతో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు క్రైస్తవులు అంటూ ఉంటాం. ఆలోచన చేయండి దేవుని పిల్లలు. ముందు అది కట్ చేయాలి. క్రైస్తవుడు అయిన తర్వాత అసలు బంధుత్వాన్ని కట్ చేసి పడేయమన్నాడు. క్రైస్తవుడు అయిన తర్వాత సువార్త చెప్పు అంతే. సువార్త చెప్పి మాత్రం మానేస్తారు. ముందు క్రైస్తవులు క్రీస్తునందున్న వాళ్ళు చూడమని. నీ సహోదరుడు వాళ్ళు, నువ్వు చచ్చిపోతే కూడా వచ్చేవాళ్ళు వాళ్ళు, వీళ్ళు కాదు. అర్థమైందా? వీళ్ళని చెప్పి నీకు పేర్లు ఎట్టేవాళ్ళు, ఇలాంటి చీర ఆడేసింది ఏంటి అని, అవునా? అదే దరిద్రులకి ఇవ్వండి అంటారా అంటారు. మనం క్రీస్తునందున్న వాళ్ళకి తప్ప అందరికీ ఎడతాం. నేనవునా? మరి మనం వెళ్ళమంటండి. వెళ్ళమంట ఎక్కడికి? పరలోకం వెళ్ళమంటండి. అయిపో మరి ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం, ఆరాధనకి వెళ్తున్నాం, ఆరాధన అని ఊగేస్తున్నాం. నేనవునా? మరి ఆరాధన చేస్తున్నాం, ప్రభురాత్రి భోజనం చేసేసుకుంటున్నాం, మరి కానుకలు ఇచ్చేస్తున్నాం. వెళ్ళమంటండి. మనకి ఏమి లేవని? క్రియలు లేని విశ్వాసం మృతం అన్నదండి. అర్థమైంది? బంధుత్వానికి అడుగుతలేదండి అక్కడ మాట్లాడుతుంది. అక్కడ తీర్పులో అడుగుతున్నది బంధుత్వాన్ని గురించి కాదండి. ఎంత డబ్బులు తగలేసారో చూడండి, ఎన్ని మీటింగ్లు ఎట్టొచ్చో చూడండి. మీటింగ్ అంటే చచ్చిపోతున్నాను నేను, డబ్బులు ఏమన్నా మీటింగ్, దైవ కార్యక్రమాలకు, దేవుని పిల్లలు, దిక్కులేని వాళ్ళు, దరిద్రులకి ఎప్పుడైనా వెళ్ళి భార్య భర్తలు వెళ్ళి వస్త్రాలు కొనిచ్చారా? క్రీస్తునందున్న వాళ్ళకి ఎవరికైనా వస్త్రాలు కొనిచ్చారా? దేవుని పనివాడికి బట్టలు ఎక్కడమే కష్టము. ఏమన్నా ఆలోచన చేయండి దేవుని పిల్లలకు. ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారు? బంధువులకు వచ్చి పెట్టే ₹1,00,000 కాబట్టి మనం పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటారేమో. క్రీస్తున ఈయన సహోదరులకు పెట్టారు కాబట్టి నాకు చేస్తారని చెప్పేసి తండ్రి అది కుడిపార్శ్వన ఉన్న వాళ్ళని, కుడి పక్కన ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి. కాబట్టి దేవుని తీర్పులో మనం తప్పించబడాలంటే దేవుని తీర్పు నుంచి కుడి పక్కన ఉండాలి. సంఘంలో అది బాప్తిసం పొందాం, పాటలు పాడేసాం, లేకపోతే అది చేసాం ఇది చేసాం అంటే కాదు. క్రీస్తుని అందున్న వాళ్ళని ఏమైనా పట్టించుకుంటున్నారా? దిక్కులేని దరిద్రులు బోర్లు ఎడుతున్నారా? వస్త్రాలు కొట్టడారా క్రీస్తుని అందున్న వాళ్ళు? ఆలోచన చేయండి దేవుని పిల్లలు. యథార్థమైన భక్తి ఏమన్నాడండి? యాకోబు 1:27 ఏమన్నాడండి? నిజమైన భక్తి దిక్కులేని పిల్లల్ని విధానం వారు ఇబ్బందుల్లో ఎప్పుడైనా వెళ్ళి పరామర్శించారా? ఎప్పుడైనా పరామర్శించారు. బంధువులు పరామర్శించడానికి మాత్రం తినేస్తూ ఉంటాడు. బాగోలేకపోయినా సరే ఆడు చచ్చిపోతాడు, మధ్యలోనైనా సరే లాక్కెళ్ళిపోతూ ఉంటారు. ఆడ భర్త చచ్చిపోతాడు, నాకు నీరసంగా ఉంది బాగు అంటే చాలు, అయ్యో మనం వెళ్ళకపోతే ఎలాగండి ఏమనుకుంటారండి వాళ్ళు అంటారు. దిక్కులేని వాళ్ళు ఎవరైనా, దిక్కులేని వాళ్ళ దగ్గర ఎవరైనా తీసుకెళ్ళావు నువ్వు ఎప్పుడైనా సరే? కంగారు పెట్టావు ఎప్పుడైనా భర్తని? ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? ప్రార్థనకి వెళ్ళి ఆదివారం వెళ్ళాం కాబట్టి వెళ్ళిపోదాం అనుకున్నారా? ఉందా బైబిల్లో ఆదివారం వెళ్ళాలి అందరూ వెళ్ళిపోతారని ఉందా? ఉందండి ఎక్కడైనా? అదే పోనీ ఆరాధనకి వెళ్ళిన వాళ్ళందరూ వెళ్ళిపోతారని ఉందా? అది లేదండి. ఆరాధన అనేది బాధ్యత, క్రియలు అనేది ఖచ్చితంగా విశ్వాసం ఉండాలండి, అంతే. అందువల్ల మనము మబ్బులో ఉన్నామేమో చూడండి ఒకసారి. సందేశం వినపడుతుందంటే మన పట్ల దేవుడు కనికరం చూపిస్తున్నాడని అర్థం. ఈ రోజు నుంచి అయినా మార్చుకో, హృదయాన్ని కఠినం చేసుకోకుండా ఆయన అర్థం. ఈ రోజు నుంచి అయినా అర్థమైన సందేశం వినపడినప్పటి నుంచి అయినా హృదయాన్ని కఠినం చేసుకోకుండా జీవితాన్ని దిద్దుకుంటే చాలా మేలండి. కానీ సందేశం వినపడిన అవతలకి వెళ్ళి కఠినం చేసుకున్నారంటే ఇంక మనకు ఉగ్రత ఖరారైపోయినట్టే. ఆలోచన చేయండి దేవుని పిల్లలు. దేవుని తీర్పుని తప్పించుకోలేమంటాడు. ఇక్కడ సంఘానికి తీర్పు ఉంది. క్రియలు ఉన్నాయా? క్రియలు ఉంటే కుడి పక్కన, క్రియలు లేవా ఎక్కడికి వెళ్తారో చూడండి, చెప్పాడు చూడండి. అక్కడ చదవండి, కంటిన్యూ చేయండి మత్తయి సువార్త. ఎప్పుడు రోగం ఏంటో చూసి ఆ శరసాల్లో ఉండి చూసి మీ ఎదుగు వచ్చిందని అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు. సహోదరులు అంటే ఎవరు? రక్తసంబంధులు కాదు, క్రీస్తునందు ఉన్న వాళ్ళు. ఈ ఒకరికి చేశారు కాబట్టి నాకు చేసినట్టే నిశ్చయం చెప్తున్నాను. తర్వాత అండి, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్నవారు ఎవరెళ్ళో, వీళ్ళు కూడా సంఘంలో ఉన్న వాళ్ళే. అనుజనులకు తెలియదు కదండి. సంఘంలో కదా వినపడతాయి భక్తి, అదైన సహోదరులు ప్రేమించాలి, దిక్కులేని వాళ్ళు దరిద్రులను ఆదరించాలి, ఇవన్నీ ఎవరికి వినపడతాయండి? సంఘంలో ఉన్న వాళ్ళగా బయట వాళ్ళగా? మరి సంఘంలో వినపడుతున్నప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, ఎడమ వైపున ఉన్న వాళ్ళ గురించి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి
శపించబడిన వాళ్ళారా, శపించబడిన వాళ్ళు అంటే ఎవరెవరు? ఎడమవైపున ఉన్న వాళ్ళు అంటే ఎవరంటే శపించబడిన వాళ్ళు అంటే సందేశం వినపడుతున్నా హృదయాన్ని కఠినం చేసుకుని దిక్కులేని దరిద్రులకు సహాయం చేయకోకుండా ఎంతసేపు లోక సంబంధమైన భోగాలు అవి ఇవి వాటి మీద జీవితాలు కొనసాగించబడిన వాళ్ళు అనమాట అండి. ఇక ఏదో ఆరాధనకి వెళ్తారంతే, ఆ క్రియలతో సంబంధం లేదనమాట. కాబట్టి ఏం చెప్తారు? శపించబడిన వాళ్ళారా నన్ను విడిచి అపవాదికి వాని దోతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోండే అన్నాడు అనమాట. దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళే వీళ్ళందరూ కూడా బాప్తిసం పొంది దేవుని రాజ్యంలోకి వచ్చిన వాళ్ళే, సంఘంలోకి వచ్చిన వాళ్ళే. కానీ క్రియలు లేవు, క్రియలు లేవు. చెప్పాడు కింద, అపవాదికి వారు సిద్ధపరిచి నిత్యాగ్నిలోకి పొండే. ఇది వాళ్ళ సంఘంలో ప్రవర్తన లేనట్టు వాళ్ళ పరిస్థితి అంటారు. చెప్తారు కింద చదివితే మనకి అర్థమవుతుంది. చూడండి ఒకసారి. ఆకలి కొన్నాను, అది మనకెందుకండి అంటూ ఉంటారనమాట. దిక్కులేను దద్దులు సాయం చేయమంటే. కాబట్టి దప్పికొని దాహంలో ఆకలి కొన్నా భోజనం పెట్టలేదంట. పరదేశం ఏంటిని చూడడానికి రాలేదంట. దిగంబరం ఏంటిని బట్టలు కొనలేదంట. రోగులు ఏంటిని అంటే హాస్పిటల్లో ఉంటారు రోగులు, ఎవరు క్రీస్తున్నందున వాళ్ళు చూడరండి. బంధువులు అయితే పరిగెత్తుకుపోతారండి. వాళ్ళు ఏమని అంటారేమో, లేదా ఇదంటారేమో అని చెప్పి పరిగెత్తుకుపోతారండి బంధువుల దగ్గరికి. సో ఎవరైనా సంఘంలో వాళ్ళని ఎవరైనా హాస్పిటల్ ఎట్టమనుకోండి, ఎలా ఉన్నారు బాబు ప్రార్థన చేస్తున్నామంట. ప్రార్థన చేయడం కాదు, ముందెళ్ళి చూసి రావాలి. ఏం చేస్తాం కాదండి, ప్రార్థన చేయడం కాదండి. కన్నీళ్ళు ప్రార్థన చేసేసా నీకోసం అంటూ ఉంటారు బయటకు వచ్చిన తర్వాత. నువ్వు కన్నీళ్ళు ఏమి అక్కర్లేదు, ప్రార్థన చేసి సహాయం చేయడానికి వెళ్ళాలి. అర్థమైందండి? ఈ సేవకులు ఉన్నారంటే వాళ్ళకి ప్రార్థన వాళ్ళ దగ్గర నుంచి అటుకొచ్చేస్తూ ఉంటారు. వీళ్ళు వెళ్ళి ప్రార్థన చేసేది వాళ్ళకి ఇవ్వాలి. మేము ఎవరికైనా మేము ప్రార్థన చేయడానికి వెళ్తే మేము చూసుకుంటాం ముందు మన దగ్గర ఎంత ఉన్నాయి. ఎవరికైనా బాగుపోతే కొంతమంది ఫోన్పేల ద్వారా కొంతమందికి హాస్పిటల్ ఉన్న వాళ్ళకి మేము మా గ్రూప్లో మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు సహోదరులు అందరూ గ్రూప్లో ఉన్న వాళ్ళు కొంతమందికి సహాయం అందిస్తామండి. కొంతమంది స్పందించరండి. అలా మా దాంట్లో మా గ్రూప్లో కూడా ఉన్నారు. ఒక ₹1 కదా ₹10 కూడా కొట్టరండి ఫోన్పేలో నుంచి, కానీ హాస్పిటల్కి వేస్తారు అద్భుతంగా. నేను అవునా కదా? హాస్పిటల్కి ముందు కడితేనే కానీ లోపల జాయిన్ అవ్వరు. అది బాధ. ఆలోచన చేయండి దేవుని పిల్లలు. ధనం అర్థమైందండి, ధనం దేవుడు అవ్వకూడదు మనకి. దేవుడే మనకి. కాబట్టి దేవుని పిల్లలుగా సహాయం చేయాలి. మనం ఎక్కడికైనా వెళ్తే మనం ప్రార్థన చేసి వాళ్ళకి ఏదైనా చేతులు పెట్టి రావాలి. అంతేకాని హాస్పిటల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళ దగ్గర నుంచి అటుకొచ్చేయకూడదు. వాళ్ళకో రొట్టె ముక్క అయినా ఇచ్చి రావాలని ప్రార్థన చేసి. వీళ్ళకి ఎవరు నేర్పారో సేవకులు అనబడే వాళ్ళకి. హాస్పిటల్ తిరుగుతూ ఉంటారంటే కొంతమంది ప్రార్థన చేస్తారు. హాస్పిటల్ తిరుగుతారంటండి. హాస్పిటల్ నాది ఈ వార్డు నాది అంటూ ఉంటారండి. మదర్ తెరిసి అలా చేసిందా? అడుక్కు వచ్చి మరి పేదలకు సహాయం చేసిందండి. అది ఆమె అంటే ప్రభువుని గురించి తెలుసుకున్న ఆవిడ. వీళ్ళ ప్రభు అర్థమైతే వీళ్ళు ఏం చేయాలి? అర్థమైందండి. ఓ రిక్షా నిండో లేకపోతే ఓ ఆటో నిండో ఒక కారు నిండో రొట్టెలు పట్టుకెళ్ళి ప్రార్థన చేసి ఇస్తే ఈ పక్కన ఉన్నవాడు కూడా మారుతాడండి. అదేంటి ప్రార్థన చేసి సహాయం చేస్తున్నారు, లేదు ప్రార్థన చేసి డబ్బులు ఇస్తున్నారండి అయినా. కాబట్టి అంటే దేవుని ప్రేమ ఎలా ఉంటుందని అర్థమవుతుందండి. కానీ లాక్కెళ్ళిపోతూ ఉంటారు ఇలా. అర్థమైందండి? ఏంటో పనులు. అప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు, సేవకులు అనబడి వాళ్ళకి కూడా అర్థం కాలేదు చాలా మందికి అండి. రోగం చూడడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి పట్టుకెళ్ళి ప్రార్థన చేసి రావాలి, ఏది అక్కడ ఇచ్చుకోకూడదు. చచ్చిపోతే డబ్బులు ఇవ్వాలి వీళ్ళకి, ఎవరైనా పెట్టులో పెట్టాలంటే డబ్బులు ఇవ్వాలి వీళ్ళకి. ఏంటో ఎక్కడ అది ఉందా? వివాహం అక్కడే చెప్పేస్తారు, అటు 5,000 ఇటు 5,000 అట్లా లేకపోతే పెళ్లి చేయమంటూ ఉంటారు వాళ్ళు. ఏంటి అదా? అలాగండి డిమాండా. అడగాలి, ఏంటి మేము ఎంత ఇస్తాం అంతే తీసుకోండి, ఇబ్బంది ఏముంది. ప్రభుత్వానికి కట్టాల్సింది ఎంతో కాదు కొంతే. ఈ ప్రయాణాలకి లేకపోతే నువ్వు చేసినందుకు ప్రయాణాలకి తగిన తీసుకోవాలి. ఈ అడుగు లేదండి అంత ఇవ్వలేము ఎంత అంతే తీసుకో, తప్పేముంది. డిమాండ్ ఏంటి? వచ్చిన వాళ్ళు అందరికీ ₹1000 ఇవ్వాలంటారు సార్. వాళ్ళు ఎందుకు పనుకొని వస్తారా? పెళ్లి చేసేవాళ్ళు ఆల్రెడీ అప్పులు చేసి పెళ్లి చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ వీళ్ళని పీడిచ్చేస్తున్నారు వీళ్ళు. ఏంటండి వీళ్ళు? ఏమర్థమైందండి క్రైస్తవం అంటే? మీకు అర్థమవుతుందండి? ఆలోచించేయండి దేవుని పిల్లలుగా. మీరెవరో నాకు తెలియదు, మీ మీద కక్ష గ్రంథం చెప్తుంది, మీకు చెప్పాను అంతే. క్రియలు లేకపోతే క్రియలు లేని విశ్వాసం మృతం. ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇంక వెళ్ళడం అనమాట, నిత్యత్వానికి వెళ్ళడం అనమాట. అయ్యో నేను ప్రార్థనకి వెళ్ళాను, ఇప్పుడు కానుకలు ఇచ్చాను. క్రియలు లేని విశ్వాసం మృతం అని చెప్పేశాడు అంతే. ఆలోచించేయండి దేవుని పిల్లలుగా. సంఘంలో మనకు కూడా తీర్పు ఉంది.
ఉపదేశకుడికి అయితే మరీ కఠినమైన తీర్పు ఉంది. తన జీవితాన్ని బట్టి, తను చేసిన క్రియలను బట్టి ఉంటుంది. రెండోది బోధించిన బోధన బట్టి ఉంటుందండి. ఎవడు ఏం బోధిస్తున్నావో చూసుకోమని చెప్పాడు అనమాట. కాబట్టి దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అని మనందరం కూడా ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేయండి. దేవుడు పాత నిబంధనలు అబద్ధ ప్రవక్తలు విడిచిపెట్టలేదు. దేవుని ఎరగనంటూ వారిని విడిచిపెడతలేదు. సువార్తకు లోబడినంటూ వారిని విడిచిపెడతలేదు. సంఘంలో ఉన్న వారిని విడిచిపెడతలేదు. వివాహ వ్యవస్థని పాడు చేసే వాళ్ళని కూడా విడిచిపెట్టలేదు. అంటే దేవుని దగ్గర నుంచి ఎవరో తప్పించుకునే ఛాన్సే లేదు అనమాట. కాబట్టి క్రైస్తవులైన మనకి తీర్పు దినాన్ని ధైర్యం ఉండాలి మనకి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4:17 ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:17 వచ్చిన క్రైస్తవులైనట్టు వాళ్ళు తీర్పు ఉందంటే ధైర్యం ఉండాలి మనకి. రాని తీర్పు రాని, రేపొద్దున నేను చేసిన మంచి పనులన్నీ ప్రశంసించబడతానని చెప్పేసి ధైర్యం ఉండాలండి తీర్పు అంటే. చూడండి, మొదటి యోహాను పత్రిక 4:17 వచ్చిన చూడండి ఒకసారి. క్రైస్తవుడికి తీర్పు అంటే భయమేయకూడదు. క్రైస్తవుడు తీర్పు అంటే ధైర్యం ఉండాలి. తీర్పు దినమందు అది క్రైస్తవుడికి తీర్పు దినమందు ధైర్యం కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. చూసారా, క్రైస్తవుడు ప్రేమ కలిగినోడైతే, సహోదరుని ప్రేమించినోడైతే తీర్పు దినాన ధైర్యం కలుగుతుంది అంటండి. తీర్పు దినాన ధైర్యం ఉండాలంటే సహోదరుని ప్రేమించేవాడై ఉండాలన్నమాట. ధైర్యం ఉండాలండి తీర్పు దినాన. అది కాబట్టి తీర్పు అనేటప్పటికీ భయం రాకూడదు. తీర్పు ఉందంటే రేపొద్దు నా దేవుని ఎదుట నేను నిలబడతాను, లేదా నా ప్రభు ఎదుట నా దేవుని ఎదుట నేను నిలబడతాను. నిలబడినప్పుడు నేను క్రైస్తవుడిగా చేసే మంచి పనులు, క్రైస్తవుడిగా నేను చేసే నా యొక్క వ్యక్తిత్వము ఇదంతా కూడా రేపొద్దున దేవుని ఎదుట నేను కనబడినప్పుడు నేను ధైర్యంగా ఉంటాను. తీర్పు దినమందు క్రైస్తవుడు ధైర్యం ఉండాలన్నమాట. అర్థమవుతుందండి. తీర్పు అనేటప్పటికి భయం రాకూడదు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకుని క్రైస్తవులైన మనందరం కూడా నేటి నుంచే, ఉపదేశకులైతే అపోస్తుల బోధన మాత్రమే బోధించి సంఘాలను ఆత్మ సంబంధం నడిపించాలి. స్థానిక సంఘంలో బోధ వినపడినప్పుడు ఉదయాన్ని కఠినం చేసుకోకుండా ఏం చేయాలంటే, సందేశం ఇది నా కోసమే అని చెప్పేసి, నేను నా బ్రతుకు నేను మార్చుకోవాలని చెప్పేసి, దేవుడు కదా చెప్పేది, సందేశం దేవుంది కదా, కాబట్టి దేవుడు కదా నన్ను మార్చుకోమంటున్నాడు అని చెప్పేసి జీవితాన్ని సరి చేసుకుంటూ ఉండి మంచి క్రియలు మనం చేయగలిగితే, అదైందని సహోదరులు మనం ప్రేమించగలిగితే తీర్పులో దేవుని ఎదుట ధైర్యం గలవారు అయ్యటం. అలా మనందరం కూడా అలాగ ధైర్యం కలిగిన వారుగా సిద్ధపడాలని మిమ్మల్ని అందరిని హెచ్చరిస్తూ, నన్ను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన తమ్ముడికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక 5 నిమిషాల ముందే ముగించారు. 19:24 ఇచ్చాము, 8:24 ఇచ్చాం, 9:18 ముగించి ఉన్నారు. దేవుని పిల్లారా, ఈరోజు మరి చాలా విషయాలు ఆలోచన చేసాం. దేవుని యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరము ప్రత్యక్షపడే ఒక కాలం వస్తుంది అని. కాబట్టి యేసుప్రభు వారు చెప్పారు, రహస్యం అనేది ఏది బయట పడకపోదు. ఎప్పుడు పడుతుందని అంటే, యేసుప్రభు వారు వచ్చేంత వరకు మోసే దగ్గర నుండి యేసుప్రభు వారు 30వ సంవత్సరం బాప్తీసం తీసుకున్నప్పుడు ప్రసంగం మొదలుపెట్టారు. జాగ్రత్తగానండి కొంచెం. అంటే ధర్మశాస్త్రం మోసే దగ్గర నుంచి ప్రారంభమై యేసుప్రభు వరకు ఎన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు నడిచింది తెలుసు కదా మీకు. అప్పుడు వరకు శాస్త్రోపదేశకులు, పరిచర్యలు, ప్రధానులు, అధికారులు, లోక సంబంధులు, రాజులు అందరూ చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. అసలు వాళ్ళని చూస్తే జనాలు గడగడ వణికిపోవాలి. వాళ్ళు మాట్లాడితే ఎవరైనా తల వంచవలసిందే. అలాంటి ప్రాధాన్యత కలిగిన వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి మీలో ఎవడు పాపం చేయలేదు రాడేమన్నప్పటికీ అందరూ ఏం చేశారు? రాళ్ళని చెప్పాలి. రాళ్ళు ఎవరైనా వేసారా? ఎందుకు వేయలేదు? ఎప్పుడు బయటపడ్డాయి? అంతకుముందు ఎంతమంది ప్రాధాన్యతలు ఉన్నారు? ప్రధానాధికారులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, సూపర్వైజర్లు ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని గడ చేతులతో అలా తిప్పేసి వాళ్ళు అసలు మనమైతే ఓపెన్ చేసి చెప్పాలి. వాళ్ళు ఎక్కడ ఏముందో, ఏం మాట్లాడితే మనిషి వంగుతాడో అంత ప్రాధాన్యత కలిగిన అధికారులు యేసుప్రభు వచ్చినప్పుడు మీరు పాపం చేయలేదు రాడేంద్ర అన్నప్పటికీ
రాళ్ళన్నీ కింద పడిపోయాయి అంటే రహస్యం అనేది ఏది బయట పడకపోదు. ఓ పాస్టర్ గారు అంట 20 సంవత్సరాలు ఎవరికి తెలియకుండా మందు తాగుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేశాడు? 20 సంవత్సరాలు. ఓసారి డిక్కీ ఓపెన్ చేయటం మర్చిపోయి సర్వీసింగ్ సెంటర్ వాడికి ఇచ్చేసాడంట. ఆ సర్వీసింగ్ సెంటర్ వాడు అన్నీ ఫోన్ చేసి, అయ్యగారు మీరు చాలా విలువైన ఉండిపోయిందంటే ఈడనుకున్నాడు. పర్సా ఫోన్ అనుకుంటే ఏంట్రా ఫోన్ నా దగ్గర అన్నీ ఏమనంటే ఎవరికి చెప్పకుండా అనుకుని అది దాని బ్రాండ్ నేమ్ చెప్పాడంట. ఓరు బాబు అలా ఉంచే సర్వీసింగ్ చేయటం నేను వచ్చి తీసుకుంటాను అంటే ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేశాడు? 20 సంవత్సరాలు. అందుకనే నేను ఏం చెప్తానంటే గ్రంథం ఏం చెప్పిందంటే యేసు ప్రభు వారి మాట అక్షరాల సత్యం, యేసు ప్రభు మాట అక్షరాల నిజం, యేసు ప్రభు మాట ఎప్పటికైనా నువ్వు చనిపోయే ముందు నీ రహస్యం బయటకు వచ్చేది. మొన్న టీవీలో చూసారు లేదో, జస్ట్ 4-5 డేస్ 280 బైకులు దొబ్బేశాడు ఒక్కడే, కాశ్మీర్కి చెందినడు. ఎన్ని బైకులు? 250 బైకులు, 8 కేజీలు బంగారం, 28 సెల్ ఫోన్లు అన్ని లైన్గా పెట్టేస్తారు. మీరు చూస్తున్నారు లేదా? ఎన్ని సంవత్సరాలు చేస్తుంటాడు ఆయనని? ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి వాడు దొంగ. 15 సంవత్సరాల నుంచి వాడు దొంగలించిన బైకులు, బంగారము, వాడి డబ్బు అన్నీ బయట టీవీ మీడియాలో పడిపడుతున్నాయంటే గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎందుకు చెప్తుందంటే నేనైనా ఇక్కడ బోధించేవారైనా మీరైనా సేవకులైనా మనం చేసే చీకట్లో చేసింది ఎప్పటికైనా వెలుగులోకి రాక తప్పదు. అప్పుడే కన్ను మూస్తాం మనం. అలా కన్ను మూనలు ఎవరైనా మీరు చూసుంటారేమో, నేను చూడలేదు. ఐఎమ్ 39 years old, 39 సంవత్సరాలు నాకు ఈ రోజుకి. నేను ఎప్పుడు వీడు తప్పు బయట పడకుండా చనిపోలేదని ఎవరిని చూడలేదు, మా తాతలతో సహా. మీరు ఎవరైనా చూసారేమో. కాబట్టి ఈరోజు సందేశం ఏంటంటే మనము యేసు ప్రభు న్యాయపీఠం ఎదుట నిలబడే ఒక రోజు వస్తుంది. తీర్పు దినం దగ్గరగా ఉంది. యేసు ప్రభు రాక దగ్గరగా ఉంది. ఎంతకాలం వృధా చేసామో ఆలోచించండి. ఎంత టైం మనం వృధా చేసామో ఆలోచించండి. అందుకే అంగుహారబాటాలతో మేము చెప్పాలనుకోలేదు. కొంతమందికి మేము పిలిచిన వాళ్ళే వచ్చారు. ఎంతమంది పిలిచామో అందరూ వచ్చారు. వాళ్ళకి 1 గంట వాక్యం చెప్పాలని నిర్ణయించాం. వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు సేవకుల కోసం చెప్పారు. ఇక్కడ ఉన్న సేవకులందరూ కష్టపడి వారు ఇచ్చేవారు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఎదరోళ్ళ దగ్గర చేతులు చేసుకునే వారు మాత్రం కాదండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టేవారే, ఇచ్చేవారే, అడిగితే కాదనకుండా అవసరం లేకపోతే అడిగిచ్చేవాళ్ళే. అందుకే మేము కూడా సహవాస మీటింగ్ని ఏర్పాటు చేసి అనేక విషయాలు మాకు మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ మా ఆహ్వానాన్ని మండి వచ్చిన మీ అందరికీ, సహోదరులకు సేవ చేస్తున్న మీ అందరికీ మరి సహకరించిన 2 రోజులు సహకరించి మీకును అలాగే మీ కుటుంబానికి, మీ పిల్లలకు క్రీస్తు సంఘము తరపు నా కుటుంబం తరపు నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నాకు అత్యంత ప్రియులు. మరి బైబిల్ క్లాసును మేము పెట్టడానికి ప్లేస్ లేనప్పుడు తమ్ముడు ఎందుకు నువ్వు ఆలోచిస్తావు, నా ఇల్లు ఖాళీ, పైన ఖాళీ, కింద ఖాళీ, ఏసీ మరీ మాకు వాక్యమే నేర్పిస్తున్నారు సహోదరులు. జానకిరావు గారు మాకెంతో అత్యంత ప్రియులు. ఆయన వచ్చి ముగింపు ప్రార్థన చేయాలని, ఈ సభను ముగించాలని ఈ సమయానికి ఆయన చెప్తున్నాను. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా జానకిరావు గారికి సమయాన్ని ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన అయిపోయిన తర్వాత కిషోర్ గారు వచ్చి 100 సమర్పణ చేయవలసింది కోరుచు. అందరూ లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మూయబడు